హలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. టోటల్గా అందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా కామన్గా ఒకే డైలాగ్ ఒకటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఒంటరిగా ఆడు, గ్రూప్గా ఆడొద్దు. ఏ ఫాదర్ వచ్చినా కానీ, రాత్రి వచ్చిన విష్ణు ఫాదర్తో సహా అందరూ ఒంటరిగా ఆడండి, గ్రూప్గా ఆడొద్దు. అంటే కప్పు ఒకడికే ఇస్తారు కాబట్టి ఒంటరిగా ఆడితేనే కదా వాళ్ళు ఏంటనేది ఆడియన్స్ కూడా అర్థమయ్యేది. అందుకని ఒంటరిగా ఆడండి, గ్రూప్గా ఆడొద్దు అని కామన్ పాయింట్ అయిపోయింది ప్రతి ఒక్కడు అదే మాట. తర్వాత నిన్న మనకి నిఖిల్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నా. నిఖిల్ గురించి మాట్లాడుకోలేదు కాబట్టి మాట్లాడుకుందాం. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడింది, కన్నడలో మాట్లాడింది. మరి తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిన మాటలకి లోపల డిస్కషన్ ఏం జరిగింది, ప్రేరణ ఎంత భయంకరమైన మాట చెప్పిందో అది కూడా మాట్లాడుకుందాం. నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి పిలిచింది. ఫస్ట్ యష్మి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయాడు. యష్మి వాళ్ళ నాన్నగారు కూడా ఏం చెప్పారు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావమ్మా, చాలా బాగా ఆడుతున్నావు, ఏడవద్దు. తర్వాత ఈ మధ్య నువ్వు టాస్క్లే లేవు, అలాగే చూస్తూ ఉండిపోతున్నావు, బాగా ఆడాలి. ఎవరు నీ మనసులో ఏమనుకుంటే అది చేసేయి, నీ మనసులో అనుకున్నది మాత్రం బయటికి చెప్పొద్దు, నువ్వు ఒంటరిగా ఆడు, వేరే ధ్యాస పెట్టుకోవద్దు నువ్వు అని చాలా క్లియర్గా చెప్పాడు. మరి యష్మి మనసులో ఉండే దాచుకుందా? ఎక్కడ దాచుకుంది? మొత్తం చెప్పింది ఆడికి వెళ్ళి. మనసులో దాచుకోమ్మా, నువ్వు అనుకున్నది బయటకు చెప్పొద్దనగా చెప్పాడు. ఆడికి వెళ్ళి మొత్తం చెప్పేసింది. ఇక వాళ్ళు ఏమి భయపడతారు. తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి చాలా తెలివిగా పిలుస్తుంటే ఏమని పిలిచింది? ఆ కన్నా అని కబులు కన్నడలో కన్నా అని పిలుచుకుంటూ వచ్చింది. నిఖిల్ కన్నా అనేది వచ్చింది. ఏమడుగుతున్నాడు తెలుసా? వైట్ శారీ కట్టుకొచ్చిందా మమ్మీ అంటే. వైట్ శారీ అంటే గెలుపుకి చిహ్నంగా ఏమన్నా వాళ్ళ హింట్ అనుకున్నారో తెలియదు కానీ వైట్ శారీ కట్టిందా మమ్మీ అని అడిగాడు. తర్వాత వచ్చింది. నిజంగా తల్లి కొడుకుల బాండింగ్ చాలా బాగుంది. యష్మి వాళ్ళ నాన్న కొంచెం అది హైలైట్ అనుకుంటే వీళ్ళది ఇంకా బాగుంది. తల్లి కొడుకులది. వాళ్ళ అమ్మగా అంటే నిఖిల్ చాలా ఇష్టం లాగా ఉంది. ఆమె కూడా చాలా ఏడ్ చేసింది. అంతవరకు బాగుంది ఎమోషన్. ఆమె ఏం మాట్లాడింది, పక్కన కూర్చోబెట్టి అందరిని పలకరించింది. హాయ్ హాయ్ అని అందరూ పలకరించింది. యష్మిని అందరూ చాలా హ్యాపీగా స్వీట్ చేసింది, అందరికి పెట్టింది. అంతవరకు ఓకే. ఏం మాట్లాడింది కొడుకుతోటి? ఏం మాట్లాడిందంటే, పర్సనల్గా నువ్వు గుడ్ నిఖిల్, గుడ్, ఇతరుల పట్ల నువ్వు చూపించే కన్సర్న్ గుడ్, లవ్ యూ రా కన్నా, ఎమోషనల్ బాండింగ్ ముఖ్యం ఇక్కడ, ఒంటరిగా ఆడు, ఎదుటి వ్యక్తి గురించి ఏమైనా అనిపించినప్పుడు చెప్పేయి, రైటా రాంగా అనేది నువ్వు ఆలోచించవద్దు, తప్పైనా సరే ఓపెన్గా చెప్పేసేయి అని గంగవ్వ హరితేజని మిస్ అవుతున్నాను, వాళ్ళు చాలా గుడ్ అని కొంచెం బాధపడింది. నిఖిల్ నేను కాకుండా ఎవరు బాగా ఆడారో నిఖిల్ అడిగితే అదేం చేసి అందరూ బాగా ఆడుతున్నారు అంది. తర్వాత హార్ట్కి తీసుకోవద్దు, ఏదైనా కానీ హార్ట్కి తీసుకొని ఓవర్గా ఆలోచించవద్దు, ఎమోషనల్ అవ్వద్దు, వెరీ గుడ్ ప్లేయరు నువ్వు అని ఒక పాట కూడా పాడింది. ఆ పాట మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఎవరెవరో నాకు ఎదురైన పాట పాడినప్పుడు ఆమె ఏం పాడింది? నీకెదురయ్యని పాడింది. ఎవరెవరో నీకెదురయ్యని పాడింది. నిఖిల్ అన్నాడు, నీకెదురై కాదమ్మా నాకు ఎదురై అంటే, నాకు తెలుసులేరా, అదే నీకు ఎదురైన వాళ్ళు ఎవరో కొంచెం దూరంగా పెట్టని చెప్తున్నారా కన్నా అంది. ఆమె తెలియకుండా ఉంటుందా? ఆమె నిఖిల్ కన్నా తల్లి, ఆమె గమనించకుండా ఉంటుంది. అన్నీ పట్టించుకోవద్దు, ఎవరెవరు నీకు ఎదురైనా ఎవరిని కూడా పక్కన పెట్టేసే పట్టించుకోవద్దని చెప్పింది. తర్వాత జీతో గొడవకు వెళ్ళొద్దు. జీ అంటే ఎవరు? గౌతమ్. మనం చెప్పుకునేది కూడా అదే కదా, అనవసరం గౌతమ్ మీదకి వెళ్తున్నాడనే కదా. గౌతమ్ తోటి గొడవకు వెళ్ళొద్దు, ఫైట్ డిఫెన్స్కి వెళ్ళొద్దు. గౌతమ్తో నువ్వు ఫైట్ చేయొద్దు, డిఫెన్స్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఒంటరిగా ఆడు, ఒక నెలే ఉంది, గ్రూప్ గేము ఆడొద్దు. ఇక ముందు ఇప్పటివరకు ఆడావు, ఇప్పటివరకు గ్రూప్ గేమ్ ఆడారు నామగా చెప్తాను ఓపెన్గా, ఇప్పటివరకు గ్రూప్ ఆడావు, ఇక ముందు మాత్రం అలా ఆడొద్దు. ఇక గట్టిగా ఉండి ఇండివిజువల్గా ఆడు, నామినేషన్ వరకు పోవద్దు, నామినేషన్ వరకు కూడా నువ్వు వెళ్ళొద్దు. తప్పు చేస్తే అంటే ఎవరంటే ఇప్పుడు నామినేషన్కి వెళ్తున్నాడు అనుకో, నిఖిల్ ఏం చేస్తున్నాడు ఈ మధ్య, గౌతమ్ యష్మిని అక్క అన్నాడని నామినేట్ చేశాడు. తర్వాత ఇంకోటి ఏం చేశాడు, పృథ్వీని తేజని నామినేట్ చేశాడు. ఏం చెప్తుంది వాళ్ళమ్మ, నీకేదైనా తప్పు అనిపిస్తే నీ వరకు వస్తే నీదేదన్నా ఉంటే దానికి నామినేట్ చేయగాని గౌతమ్ని వేరే వాళ్ళ రీజన్స్ తీసుకొచ్చి వేరే వాళ్ళ కోసం నువ్వు నామినేట్ చేయొద్దు అని చెప్తుంది. నువ్వు నామినేట్ చేసేటప్పుడు నీతో జరిగిన దానికి మాత్రమే నామినేట్ చేయి, వేరే వాళ్ళ గురించి నువ్వు చేయొద్దు అన్నదని. వై కొంచెం కంట్రోల్ చేయమంటుంది. వై అంటే ఎవరు? యష్మిని కొంచెం కంట్రోల్ చేయి.
గ్రూపిజం వద్దు, బాగా ఆడు, నువ్వు ఎమోషనల్గా ఉండొద్దు, ఎమోషనల్గా ఉండు, కనుక అంతవరకే. తర్వాత ఇన్ని రోజులు బాగానే ఆడావు, ఇక నీ కోసం ఆడు, అందరి కోసం ఆడుతూ వచ్చాడు, ఫ్రెండ్స్ అందరితో. అట్లా కాకుండా అంటే క్లాన్ కోసం ఆడుతూ వచ్చాడు, ఇప్పుడు నీ కోసం ఆడమంటున్నాడు. తర్వాత పీకి దూరంగా ఉండు. పీ అనగానే నిఖిల్ ఏమన్నాడు, పీ అంటే అబ్బాయి అమ్మాయి, అంటే పీ అంటే పృథ్వీ ప్రేరణ నిద్ర వస్తారు కదా, అబ్బాయి అమ్మాయి అని అడిగితే అమ్మాయి అన్నది, అంటే ప్రేరణకు దూరంగా ఉండమని చెప్తుంది. ప్రేరణకి చాలా దూరంగా ఉండు. ఎంత బాగా చెప్పిందంటే క్లియర్గా, ఎంత ఆలోచించి ఎంత అబ్జర్వ్ చేస్తే చెప్పింది. పిన్ టు పిన్ ఫస్ట్ రోజు జరిగిందంతా కూడా మన వీడియోలో ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ ఓపెన్గా నిఖిల్కి పోసగుచ్చినట్టు చెప్పేస్తే ఆమె అన్నీ చెప్పింది, బాగానే మాట్లాడింది, చక్కగా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అడుగుతారు కదా ఏం చెప్పింది మమ్మీ అని. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, ఇలా గ్రూప్గా ఆడొద్దన్నది, బయట గ్రూప్గా వెళ్ళిపోతుందంటానంటే ప్రేరణ ఏమంటుంది తెలుసా, ఎస్ అంటే నేను చేసేది ఇదే, నేను గ్రూప్గా ఉంటాను కానీ కనిపించను బయటికి, మనం చెప్పుకునేది అదే కదా. చాలా ఎంత గొప్పగా మాట్లాడింది తెలుసా, గొప్పగా చాలా డేంజరస్గా మాట్లాడింది. ఎస్ నేను చెప్పేది అదే. ఆమె ఏమన్నది ఇంకొక మాట, మీరు ఫ్రెండ్స్ బయటకు వచ్చినా చూసుకుందరు కానీ ఇక్కడ ఇండివిజువల్గా ఆడండి, ఇక్కడ ఫ్రెండ్స్ కాదు మీరు, ఎవరికాళ్ళు ఆడండి అని చెప్పింది. దానికి ఆ మాట చెప్పంగానే ఎస్ ఇదే నేను చేసేది అంటే ఆమె ఏం చేస్తుంది, వాళ్ళతో ఉంటుంది, వీళ్ళతో గ్రూప్లో ఉన్నట్టు నటిస్తుంది. అంటే గ్రూప్లోనే ఉంది, వాళ్ళతోటే మాట్లాడుకుంటుంది, వాళ్ళ నామినేషన్ గురించి అన్నీ డిస్కస్ చేసుకుంటారు. ఏ విరగనట్టుపోయి వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా అలా చేయండి, నేను ఫస్ట్ నుంచి చేసేది అదే కదా, నేను చెప్పినట్టు చేయండి మీరు అన్నట్టు మాట్లాడుతుంది. అమ్మ బాబోయ్, కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు ప్రేరణ చాలా మంచిది, సింగిల్గా ఆడుతుంది, గ్రూప్గా ఆడలేదు, అసలు చించేస్తుంది, ఆరేస్తుంది, తోపు తురుము అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ నుంచి వీడియోలో ఏం చెప్తున్నాను, ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతుంది, ప్రేరణ వాళ్ళతోటే మాట్లాడుతుంది, వాళ్ళ నామినేషన్లు అన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసిద్ది, వాళ్ళ కోసమే నిఖిల్ మొన్న లాగి పడేసినా కానీ ఏం దెబ్బలు తగలదని చెప్పేసింది, గ్రూప్ గేమ్ ఆడుతున్నాను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఆ గ్రూప్ గేమ్ని ఎండగట్టాడు మొన్న గౌతమ్, లేట్ అయిపోయింది, లేట్ అయిపోయింది గ్రూప్ గేమ్. ఇప్పుడు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సింగిల్గా ఆడండి అంటే గ్రూప్గా ఆడుతున్నట్టే కదా, గ్రూప్గా ఆడుతున్నారనే కదా వాళ్ళందరూ సింగిల్గా ఆడమని చెప్తున్నారు. రోహిణి వాళ్ళ అమ్మ కానీ, నబీల్ వాళ్ళ అమ్మ కానీ, అవినాష్ వాళ్ళ భార్య కానీ అందరూ అదే చెప్పింది అదే కదా. మనం కూడా చెప్తుంది అదే, సింగిల్గా ఆడలేదని ప్రేరణ ఆ మాట అంటుంది. అంటే మళ్ళీ ఏమంటుంది తెలుసా, రే నేను చేసేదాన్ని మళ్ళీ నా మీద అప్లై చేయకండి రోయ్ అంటుంది మళ్ళీ. అంటే ప్లాన్గా చేస్తుంది కదా. ఇక్కడ మాటలన్నీ వీళ్ళ దగ్గర, మనిషి వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ మాటలు తెచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తుంటుంది తేజ దగ్గర. సేమ్ తేజ ఎలాగైతే పోయినసారి శివాజీ దగ్గర ఉంటా, శివాజీ మాటలు తీసుకెళ్ళి ప్రియాంకలో చెప్తా, వాళ్ళ తరపున ఎట్లా చేశాడు, సేమ్ ప్రేరణ అలా చేస్తుంది ఇప్పుడు. అది మళ్ళీ అంటుంది నేను చేస్తున్నానని మీరు మళ్ళీ అది నా మీదకి అప్లై చేయకండి రోజు మళ్ళీ అంటుంది ప్రేరణ. అమ్మ బాబోయ్ ఎంత తెలివైంది చూడండి. అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే, గౌతమ్కి భయపడుతున్నారు, బయట ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా భయపడుతున్నారు. యష్మిని దూరంగా పెట్టమంటుంది. బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని యష్మి వాళ్ళ నాన్న కూడా అన్నాడు. బ్యాడ్ ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది, దీనివల్లే. ఒక తండ్రి కూతురికి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, అమ్మ జాగ్రత్తగా ఉండండి, ఇంతకంటే ఓపెన్గా ఎవరో చెప్పరు, ఏ తండ్రి చెప్పడం. బ్యాడ్ ఇంప్రెషన్ అంటే అదే. మరి మార్చుకుంటాను నాన్న, నేను ఇంకా చెప్పండి అన్నీ మార్చుకుంటాను, ఇక నుంచి అలా చేయను అన్నది. మరి ఏం మార్చుకుంటుందో చూడాలి. నెక్స్ట్ నిఖిల్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినాక అవినాష్ భార్య వచ్చింది, బాగా ఆడుతున్నారు అంది, అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి కొత్త పెళ్ళి కూడా పెళ్లి కూతురులాగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు హౌస్లో, చాలా బాగుంది. అంతవరకు చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి, కొత్త కాదులే, ఆయన అట్లా అడిగాడు కాబట్టి. మొత్తం అవినాష్కి అయితే ఏది అడిగితే అది బిగ్ బాస్ బలి చేస్తున్నాడు అబ్బా. మాట్లాడితే అవినాష్, కూర్చుంటే అవినాష్, లేయితే అవినాష్, కామెడీకి అవినాష్, టైమింగ్కి అవినాషే చాలా బాగా చేస్తున్నాడు. దాని తగ్గట్టు కూడా అవినాష్ కూడా కామెడీ బాగానే చేస్తున్నాడు, దానికి మనం ఏమి అనలేము. తర్వాత యష్మి నాన్న ఏమన్నాడు తెలుసా, అసలు టాస్క్లో లేవన్నాడు. యష్మి నాన్న నువ్వు టాస్క్లో లేవు, 4 వారాలే ఉంది, అసలు కప్పు కొడితే ట్రోఫీ చేతిలోకి వస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. మరి కప్పు చేతికి రావాలంటే నువ్వు ఒంటరిగా ఆడాలి, సింగిల్గా ఆడితేనే, ఒంటరిగా పోరాటం చేస్తేనే ఆ ట్రోఫీ అనేది నీ చేతిలోకి వస్తుంది. నువ్వు టాస్క్లోనే కనిపించలేదండి, వాస్తవం అది. ఈ మధ్య టాస్క్లో కనపడుతుందా, కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు, చూస్తుంది, నువ్వు ఏడుస్తున్నావు, ఏడవద్దు అని చాలా బాగా చెప్పాడు. ఊరికో కూర్చున్నావు చాలా బాగా చెప్పారు. నిఖిల్ వాళ్ళ అమ్మ కానీ, యష్మి వాళ్ళ అమ్మ కానీ చాలా ఎక్కువసేపు మాట్లాడారు. ఇప్పుడు చాలా బుద్ధులు చెప్పారు, జాగ్రత్తలు చెప్పారు. అంటే ఎవరి పిల్లలు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళిద్దరు బుద్ధులు బాగా చెప్పారు.
ఇలా ఉండాలని చాలా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత అనేది అక్కడ బాగా నిర్వర్తించారు. ఆట పరంగా నిర్వర్తించారు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా మంచిగా నిర్వర్తించారు. వాళ్ళ పాత్రలు మాత్రం చక్కగా చేశారు ఇద్దరు. అందరూ ఓకే. అవినాష్ భార్య వచ్చింది, ఓకే అయిపోయింది. విష్ణు వాళ్ళ నాన్నగారు వచ్చారు. విష్ణు వాళ్ళ నాన్నగారు వచ్చి ఏమన్నాడు, సేమ్ విష్ణులాగే ఉన్నాడు. అబ్బా, విష్ణు వాళ్ళ నాన్న నోట్లో ఊడిపడ్డట్టుంది విష్ణు. ఆ పెద్ద ఆయన చూస్తే ఊళ్ళల్లో పెద్ద మనుషులు ఎక్కున్నాడు, అంత బాగా మాట్లాడుతున్నాడు, ఫ్రీగా అందరికి చెప్తా. విష్ణు వాడు కూర్చుందంటే కూడా కుండు వీళ్ళతో మాట్లాడొస్తా ఉండు అంటున్నాడు. వాళ్ళందరితో చాలా బాగా మాట్లాడాడు. చాలా ఇన్పుట్స్ కూడా ఏమిస్తున్నాడు. కూతురికి వాళ్ళ అమ్మ వాళ్ళకి అన్యాయం చేశాను నేను, ఇప్పుడు సారీ చెప్తున్నానంటే కోట్ల మంది చూస్తున్నారు. ఇంతమంది మధ్యలో ఆయన సారీ చెప్పాడంటే గ్రేటే పాపం. సారీ చెప్పాడు. తర్వాత ఒక సారీ చెప్తాను, పెళ్లి చేయాలి కదా, మరి సారీ ఉంది, ప్రేమ పెళ్ళి ఉండండి అంటే పెళ్లి చేస్తాను, నేను పెళ్లి చేస్తాను అంటే ప్రేమ అది వేరులే, అది ఇక్కడేలే అంటుంటే నానా అంటుంది. సూపంతా పృథ్వీ మీదే, సూపంతా పృథ్వీ మీదే. బాబోయ్, అలానే ఉన్నాడు తెలుసా. గ్రూప్గా ఆడొద్దు, నాకు అనేమో ఇంకొకటి అసలు తండ్రితో అనకూడని మాట అంటుంది అక్కడ. గ్రూప్గా ఆడొద్దు, జనాలకి నచ్చాలి, నువ్వు వేరే ట్రాక్లో ఉన్నావు, అది నీ ఫ్యాన్స్కే నచ్చటలేదు, ఫస్ట్ నీ ఫ్యాన్స్కి నచ్చాలమ్మా నువ్వు అని జనాలు గుడ్డానాలంటే అంటుంది. నాకు నచ్చాడు, నాకు మంచిగా అనిపించింది, నేను ఓపెన్గా చెప్పాను, అట్లుండకూడదు నాన్న అంటుంది. అనాథుడనే మాట అది అందుకే అన్నాడు, నీకు నచ్చింది నీ ఫ్యాన్స్కి నచ్చాలి, నీ జనాలకు కూడా నచ్చాలి, అప్పుడే ఓట్లేస్తారు. నువ్వు వేరే ట్రాక్లో ఉన్నావు, దానివల్ల బయట నీ ఫ్యాన్సే బ్యాడ్గా అనుకుంటున్నారు, అట్లా వాళ్ళకి నచ్చినట్టు చేయమని. నచ్చట్లేదు కదా ఇప్పుడు, వాళ్ళ ఫ్యాన్సే నచ్చట్లేదు అని చెప్తుంటాడు వాళ్ళ నాన్న. నీ ఫ్యాన్స్కే నచ్చట్లేదు నువ్వు చేసే పనులు, సామాన్య పనులు చేస్తుందా, నేను హగ్ చేసుకోమంటుంది. హగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు యశ్వి వాళ్ళ నాన్నగారు వస్తున్నారని అందరూ ఎదుగుతున్నారు. అంటే పేపర్ వచ్చి పడింది కదా, ఎటు నుంచి వస్తున్నాడు అందరూ ఎదుగుతుంటే వాళ్ళు ఉంటే ఇద్దరు వాటేసుకొని నిలబడ్డారు అక్కడ. ఇదేం ఘోరం నానే, దరిద్రం చూడలేకపోతున్నావు దీంట్లో. పోయినసారి సీజన్లో శివాజీ గారు ఉన్నారు, ప్రియాంక వాళ్ళు కానీ శోభ వాళ్ళు కానీ ఎంత పద్ధతిగా ఆడారు, అమర్దీప్ కానీ ఎంత పద్ధతిగా ఆడారు, ఎంత బాగా ఆడారు. వాళ్ళు గేమ్ వరకే వాళ్ళు పోట్లాట్లు కానీ ఇట్లాంటివి అసలు జరిగినాయా? ఈ సీజన్లో దరిద్రం విష్ణు పృథ్వీనే. ఆ ముద్దులు పెట్టుకోవడం ఏంది, ఆ వాటలు వేసుకోవడం ఏంది, ఏంది అదేమన్నా జనాలు చూసే షోనా లేకపోతే సీక్రెట్ రూమ్ అదేమన్నా? పది తండ్రితో ఆడదు మళ్ళీ అది. నేను ఆ నాన్నతో మాట్లాడుతుంటే ఒక చూపంతా పృథ్వీ మీదే. వాళ్ళనేమన్నాడు, అది ఇక్కడ వరకు వెళ్ళి అది ప్రేమ కాదు దోమ కాదు అని అంటుంటే, నాన్న ఊరుకో నానంట, అది బయట ఏం పనికిరాదు అది అని అంటే, నాన్న ఊరుకో అంటే ఆయన పృథ్వీ ఏమో ఏడు తిట్టు అంటున్నాడు. అంటే కరెక్ట్గా చెప్పాడు అన్నట్టేమో. పృథ్వీకి లేదు, ఏమికే. పృథ్వీ ఏమన్నాడు తెలుసా, నిఖిల్ వాళ్ళ అమ్మ మీరు బయట ఫ్రెండ్స్ బయట చూసుకున్నానంటే పృథ్వీ ఏమన్నాడు తెలుసా, ఇక మన నుంచి నామినేషన్ గురించి మాట్లాడవద్దు అన్నాక ఏమన్నాడు తెలుసా, చేతి మీద రాసుకుందన్నాక, అరే బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ తీసేద్దాం, అసలు ఇలా ఇవన్నీ కూడా అసలు ఏమేమి జరిగి మొత్తం చేసుకొని షార్ట్ అవుట్ చేసేసుకుందాం, మొత్తం ఏం వద్దు, మన కెరీర్ మీద దృష్టి పెట్టాలి మనం. నేను కన్నడలో 3 సినిమాలు చేశాను, ఇక దృష్టి పెట్టాలి, మన కెరీర్ చూసుకోవాలి మనం అన్నాడు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత విష్ణు లేదు, ఏమీ లేదు, విష్ణుకి పృథ్వీ లేదు, ఏమీ లేదు, ఎవ్వరు లేదు. అది మన పిచ్చోళ్ళని చేస్తున్నారు వాళ్ళు, కంటెంట్ కోసమే చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఆ కంటెంట్ కోసమే విష్ణుని అక్కడ ఉంచుతున్నారు. లేకపోతే ఏం ఆట ఆడుతున్నాను ఉంచుతున్నారా, ఏదైనా కామెడీ చేస్తున్నాను ఉంచుతున్నారా, లేకపోతే ఏదైనా ఇంకేమైనా చించి అదేంది పోగేసేది ఏమైనా ఉంటే చేస్తున్నాడు. ఏమీ లేదు ఆడ, చక్కగా కూర్చుంటుంది, పని చేయమంటే కూడా తగాదాడుద్ది. మరి దీనికే కూర్చోబెట్టేస్తున్నారు. ఆ కంటెంట్ కోసం అర్థం వస్తుంది, కంటెంటే సేమ్, మనకు వేరేది ఏం లేదు. ఇక్కడ వీళ్ళు చివరికి ఎవరికి భయపడాల్సి వస్తుందంటే గౌతమ్కి. అంటే అప్పుడేమో నామినేషన్ చేస్తే మన మణికంఠ నామినేట్ చేయొద్దు, ఎప్పుడు వైట్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మణికంఠని ఇది చేస్తున్నారని వీళ్ళు నామినేట్ చేస్తే మనం మణికంఠ నామినేట్ చేయొద్దు, చేయటం వల్ల బయట అతనికి బాగా ఇంప్రెషన్ పెరుగుతుంది ఆడియన్స్లో అని చేయొద్దని ఎట్లా డిసైడ్ అవుతున్నారో, ఇప్పుడు గౌతమ్ భయపడి గౌతమ్ని నామినేట్ చేయొద్దు అని వీళ్ళు డిసైడ్ అవుతున్నారు. అప్పుడు మణికంఠ భయపడ్డారు, ఇప్పుడు గౌతమ్ భయపడుతున్నారు. మామూలుగా లేదు కదా, చాలా భలే ఉందిలే. తర్వాత ఇప్పుడు భయపడిన నామినేషన్ చేయలేదనుకో, ఆల్రెడీ ఫ్యామిలీ స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చిన ఖచ్చితంగా గౌతమ్ని టాప్ 3లో కానీ టాప్ 2లో కానీ ఖచ్చితంగా పెడతారు, 100% పెడతారు. పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 3లోకి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఒకవేళ వీళ్ళు నామినేట్ చేసారనుకో, చేయలేదనుకో, ఖచ్చితంగా టాప్ 5లోకి వీళ్ళే తీసుకెళ్ళి కూర్చోబెడతారు అక్కడ.
కానీ పృథ్వీ ఒక ఆలోచన వేరుగా ఉంటుంది. అరే నామినేట్ చేయకపోతే ఇలా తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారేమో, టాఫీలో అళ్ళలో కూర్చోబెడతారు, అట్లా కాదు నామినేట్ చేద్దాము అన్నట్టు అంటారు. ఇప్పుడు నామినేట్ చేయాలంటే నిఖిల్కి వాళ్ళ అమ్మాయి చెప్పింది, నువ్వు వేరే వాళ్ళు చేయొద్దు, నీకే ఏమైనా తప్పు అనిపిస్తే నీకు సంబంధించి అయితే నేను నామినేట్ చేయని చెప్పింది కదా, దౌర్జన్యానికి వెళ్ళొద్దు, గొడవకి వెళ్ళొద్దని చెప్పింది కదా, గౌతమ్ మీదకి మాత్రం వెళ్ళొద్దని చెప్పింది. ఎందుకంటే గౌతమ్ మీద కురుగుతున్నాడు కాబట్టి, చేద్దని చెప్పింది కాబట్టి గౌతమ్ జోలు మాత్రం వీళ్ళు వెళ్ళారు నలుగురు అని నేను అనుకుంటున్నాను. మాట్లాడుకుంటున్నారు కాబట్టి గౌతమ్ జోలు వీళ్ళు నలుగురు వెళ్ళారు. మొత్తానికి మనవాడు సత్తా చూపిస్తున్నాడు అక్కడ, వాళ్ళు రారు. మరి మిగిలిన ఉన్నారంటే ఇక అప్పుడు మణికంఠ భయపడ్డారు, ఇప్పుడు గౌతమ్ భయపడుతున్నారు, అంతే తేడా. గౌతమ్ అయితే టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు, టాప్ 2 కానీ టాప్ 3 కానీ ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళైతే గౌతమ్ భయపడుతున్నారు. యష్మిని దూరం పెట్టమని పెడతాడా లేదా, యష్మి మార్చుకుంటారా లేదా అనేది మనం చూడాలి. ఇప్పటివరకు అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరంటే ఈరోజు లైవ్లోకి వచ్చేవాళ్ళు గౌతమ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నాడంట, వాళ్ళ అమ్మ వచ్చింది కదా. ఎందుకంటే మళ్ళీ గౌతమ్ ఒక మంచి అలవాటు ఏంటంటే, నిన్న చాలా మంచి అనిపించాడు నాకు లైవ్లో. అందరూ వస్తుంటే తేజ ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తుంటే గౌతమ్ బాధ వేసింది పాపం. వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ పోయినసారి మా అమ్మ వచ్చింది నా ఇక్కడ హౌస్లోకి, ఎటువంటి పాసిబిలిటీ ఉండా కానీ నేను సాక్రిఫైస్ చేస్తాను, నాకు మా అమ్మ ఆల్రెడీ వచ్చింది కాబట్టి రాపోయినా పర్లేదు, నాకు నా బదులు తేజకి పంపించండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని గౌతమ్ తను సాక్రిఫైస్ చేసి తేజ పంపుతామంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అట్లా ఏడుస్తున్నాడు, అందరూ వస్తున్నారు మా అమ్మ రావట్లేదని ఏడుస్తున్నాడు, కానీ వచ్చింది ఫ్రైడే పంపిస్తారు లాస్ట్లో, తెలియదు కాబట్టి ఏడుస్తున్నాడు. తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మ వస్తుందంట, మరి ఏం చెప్పొద్దు. మొన్న వాళ్ళ డిస్కషన్లో విష్ణుడు ఏమన్నాడంటే, నిఖిల్ పృథ్వీ తరఫున వాళ్ళ అన్న బ్రదర్ వస్తారు అమ్మ, కానీ నువ్వు ఎక్స్ట్రా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండని చెబుతున్నారు విష్ణుని. తర్వాత ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపద్ వస్తున్నాడంట. బాబోయ్, ఈమె ఎంత ఫేమస్ అయిందో ఆయన కూడా అంత ఫేమస్ అయ్యాడు. ఆయన హౌస్లో రాకుండానే ఫేమస్ అయ్యాడు, ఈమె హౌస్లోకి వచ్చి ఫేమస్ అయింది. ప్రేరణ మాత్రం చాలా డేంజర్ ఫీల్ అయ్యా. ప్రేరణను అందుకే దూరంగా పెట్టమని చెప్పాడు నిఖిల్ వాళ్ళమ్మ. ఎంత ఆలోచించి చూడండి, ప్రేరణ బ్రెయిన్ని మనం మొదటి నుంచి చెప్తాం, ప్రేరణ చాలా డేంజర్ ఫెలో చెప్తూనే ఉన్నాం. చాలామంది ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు, అది వాళ్ళ ఒపీనియన్. కానీ ఆ డేంజర్ ఫెలోని దూరంగా పెట్టమని నిఖిల్ వాళ్ళ అమ్మ ఓపెన్ చెప్పిపోయింది. పీని దూరంగా పెట్టు, పీ అంటే అమ్మాయి అని కూడా చెప్పాడు, అమ్మాయి అబ్బాయి అంటే అమ్మాయి అని కూడా చెప్పింది. కాబట్టి వీళ్ళల్లో మనకు ఎమోషనల్గా దగ్గరగా టచ్ అయింది ఎవరంటే బుద్ధులు చెప్పడంలో కానివ్వండి, హింట్లు ఇవ్వడంలో కానివ్వండి నిఖిల్ వాళ్ళమ్మ. తర్వాత విష్ణు వాళ్ళ నాన్నగారు కూడా మన పక్కింటి మన సొంత మనిషి అన్నట్టు అనిపించాడు, మనిషి ఊరిలో మనిషి కాబట్టి పెద్ద మనిషి లెక్క. తర్వాత యష్మి వాళ్ళ నాన్నగారు ఆయన హుందాతనంగా చాలా బాగా నిండించిపోయాడు. ఈ ఫ్యామిలీస్ వచ్చిన ఫ్యామిలీస్లో వీళ్ళ ముగ్గురు అయితే నాకు పర్సనల్గా బాగా అనిపించింది. వాళ్ళ బాధ్యతగా ఉన్నారు అక్కడ పిల్లల దగ్గర, అలా చెప్పారు కూడా, శుద్ధులు చెప్పడం కూడా. మీకెవరు నచ్చారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే టాప్లో మనోడు గౌతమ్ ఉన్నాడు, అశ్వత్థామ 2.0, మామూలుగా అదే లేదు ఓటింగు. సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజకి ఓటింగ్ పడుతుందంటే పాపం సింపతి ఓటింగ్ అయితే బాగా పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే అందరు పేరెంట్స్ వస్తున్నారు, దానికి లేదు కాబట్టి సింపతి ఓటింగ్ పడుతుంది. థర్డ్ వచ్చేటప్పటికి యష్మి ఉన్నది. యష్మికి అంత ఓటింగ్ రేంజ్ లేదు, ఎప్పుడు వచ్చినా కానీ అంత లాస్ట్లోనే ఉంటుంది. నిఖిల్ ఓటింగ్, ప్రేరణ ఓటింగ్ వాళ్ళకి పడుతుంది యష్మికి, ఎందుకంటే వాళ్ళ నలుగురు పిఆర్ ఒకళ్ళేనంట, వాళ్ళు చెప్తున్నారు, మనకైతే తెలియదు. వాళ్ళ ఓటింగ్ పడుతుందంట. తర్వాత ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి విష్ణు ఉంది, అవినాష్ ఉన్నాడు. అవినాష్ కామెడీ పరంగా ఓకే. నిన్న కూడా లావిడొచ్చి కూడా ఇంకా కామెడీ చేయాలి, నువ్వు ఇంకా బాగా చేయొచ్చు అని ఒక మాట చెప్పింది. మరి కామెడీ పరంగా అయితే ఓకే, నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి మరి ఎట్లా పరిస్థితి చూడాలి. ఫోర్త్ పొజిషన్ ఉన్నాడు. ఫిఫ్త్ వచ్చేటప్పటికి పృథ్వీ ఉన్నాడు. సిక్స్త్ వచ్చేటప్పటికి విష్ణు ఉంది. ఇప్పుడు అమ్మాయి వెళ్తే మాత్రం, ఇప్పుడు వరకు అమ్మాయిలు వెళ్ళారు కాబట్టి అమ్మాయి వెళ్తే మాత్రం విష్ణు వెళ్ళిద్ది, అబ్బాయి వెళ్తే మాత్రం అమ్మాయి వద్దులు అనుకుంటే పృథ్వీ కానీ అవినాష్ గారు పంపుతాడు. లేదంటే పృథ్వీ విష్ణు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా, మరి పృథ్వీని కూడా ఉంచుదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవినాష్ని బయటికి పంపిస్తారు. లేదు అవినాష్ వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి, ఆ పృథ్వీ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కాబట్టి పృథ్వీ. మగపిల్లలు అయితే జెంట్స్లో అయితే మాత్రం అవినాష్, పృథ్వీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్తారు. అమ్మాయి అయితే మాత్రం విష్ణు వెళ్ళిద్ది. మీరు ఎవరి హౌస్ నుంచి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో చేయండి. మీరు ఎవరికెవరు ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు వచ్చిన ఫ్యామిలీస్లో మీకు ఎవరి ఫ్యామిలీ బాగా నచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.